హాయ్ అండి. ఈ వీడియో తీసి 2 వీక్స్ అయితే అవుతుంది. బెల్గాంలోన వర్షాలు స్టార్ట్ అయ్యాయి కదా! ఫస్ట్ రోజు, ఆ రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజు నైట్ అయితే బాగా ఎక్కువగా వర్షం పడింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పప్పీ ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చిసిందండి. దీని మదర్ ఎక్కడుందో తెలీదు. మా రోడ్‌లోన డాగ్స్ ఉన్నాయి గానీ, వాటికి పుట్టింది కాదనమాట. వాటికి పుట్టినవి కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇదైతే చిన్నగా ఉంది. ఇంకా బయటుంది. నేనేదో పని మీద బయటకి అలా వెళ్ళాను. ఇంక చూస్తే ఇది ఉందనమాట మా డోర్ దగ్గర. ఫుల్లు తడిచిపోయి వణికిపోతుంది. ఇంట్లో తీసుకొచ్చి పెట్టాననమాట. కొంచెం వెచ్చగా ఉంటదని. ఫస్ట్ అయితే ఫుడ్ పెట్టేసాను. కడుపు నిండా తిన్నది. బాగా ఆకలేసినట్టుంది. ఇంకా అక్కడ బాక్స్ పెట్టాను. అందులో పడుకుంటది. వెచ్చగా ఉంటదని చెప్పి వాటర్ కూడా పెట్టాను. ఇంకా అలా మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకైతే ఇంట్లో ఉంచానండి. ఇంకా మళ్ళీ అరుస్తుందనమాట. బయటికెళ్తదేమో అని చెప్పి బయటన పెట్టాను కార్ షెడ్‌లోన. అంటే గేట్ బయటన కాదు, లోపలే ఉన్నది. ఇంకా ఫుడ్ పెట్టి దీన్ని ఫ్రీడమ్‌గా ఉంచుదామని అనుకున్నాను. మాకు డాగ్స్ వస్తాయి కదా! ఫుడ్ పెడతాను. ఇంకా అందులో కలిసిపోద్దిలే అని చెప్పి అనుకున్నాననమాట. మామూలుగా ఇంట్లో పెట్టి పెంచుదామంటే సొంత ఇల్లు కాదు. మాకు పోస్టింగ్‌లు వస్తూ ఉంటాయి. ఊరు వెళ్ళవలసి వస్తూ ఉంటది. అలా పెంచామంటే మనకి బాధ అనిపిస్తది. వదిలేసి వెళ్ళాలంటే దానికి బాధ అనిపిస్తది కదా! అందుకని ఇంకా ఫ్రీడమ్‌గా పెంచుదామనే అనుకున్నాను గానీ, ఇదేం చేసిందంటే బయటకొచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ దగ్గరికొచ్చి పిల్లలతో ఆడిందంట. ఆడి ఆడి మెస్‌లోన తలపెట్టేసింది. ఇంకా చాలా గట్టిగా అరుస్తుంది. ఎక్కడి నుంచి అరుస్తుందబ్బా అని చెప్పి నేను పరిగెట్టుకొని వచ్చి చూస్తే ఇలా మెస్‌లో తల ఉండిపోయిందండి. ట్రై చేశాను గానీ అస్సలు రాలేదు. బాగా అరుస్తుంది. అలా రోడ్డు మీద వెళ్తున్నారు గానీ బైకులతోని ఎవ్వరు కనీసం ఆపేసి హెల్ప్ చేయడం ఏం లేదండి. ఏం మనుషులో ఏంటో గానీ. తర్వాత ఈ భయ్యాకైతే పిలిసాననమాట. మా పక్కనే వర్క్ చేస్తున్నారు. టూల్స్ గట్టా ఉంటాయి గదా! వాళ్ళ దగ్గర. పిలిస్తే వాళ్ళు కూడా పరిగెట్టుకొనొచ్చి హెల్ప్ చేశారు నిజంగా. ఇంకా అలా బయటకొచ్చిందనమాట. నాకైతే చూస్తే చాలా భయమేసింది. ఏంటయిపోద్దో ఏంటో చిన్న పిల్ల కదా! అని చెప్పి చాలా భయమేసింది. ఎమోషనల్ అయిపోయాను బాగాను. ఇంకెలాగోలా బయటకొచ్చిందనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే బానే ఉంది. కార్ షెడ్‌లోనే ఒక బాక్స్ పెడితే అందులో పడుకుంది పాలన్నం తినేసి. మార్నింగ్ మాకు తొందరగా లేపేసిందనమాట 5:00కి. బ్రెడ్ పెడితే మళ్ళీ తిన్నది. తర్వాత ఎక్కడికెళ్ళిపోయిందో తెలీదు. తల్లొచ్చి ఉంటదో, లేకపోతే దీనికి దారి తెలిసుంటదో తెలీదు గానీ వెళ్ళిపోయింది. మేము చుట్టుపక్కల చూసాం గానీ ఎక్కడ కనిపించలేదు. సర్లే క్షేమంగా వెళ్ళిపోయి ఉంటదిలే అని అనుకున్నాము. దీనికి మాత్రం తల్లి బాగా గుర్తుకొస్తుందండి. నేనెంత బాగా దానికి ఇచ్చేసినా సరే వెళ్ళిపోయిందనమాట. ఏదైనా తల్లి ఎఫెక్షన్ అనేది ఉంటది కదా! ఎప్పుడైనా మీరు డాగ్స్‌ని పెంచుకోవాలనిపిస్తే చిన్న పప్పీస్‌ని మాత్రం తెచ్చుకోకండి. అవి కొంచెం పెద్దవయిన తర్వాతే తెచ్చుకొని పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు దీన్నే చూస్తున్నారు కదా! తల్లంటే కొంచెం ఎఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటది. తల్లి నుంచి దూరం చేయొద్దు పప్పీస్‌ని. కొంచెం పెద్దవయిపోతే వదిలేస్తాయి గదా! డాగ్స్ పెద్దవయిపోయిన తర్వాత. అప్పుడు కావాలంటే తీసుకొచ్చి పెంచుకోండి గానీ, చిన్న పప్పీస్‌ని మాత్రం తీసుకొచ్చి పెంచకండి.